కుకట్పల్లి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పని మనిషి చేతిలో యజమానురాలు హత్యకు గురైనట్టుగా అనుమానం వ్యక్తమైంది. ప్రెషర్ కుక్కర్, కత్తెరతో పాశవికంగా దాడి చేసి చంపారు. హత్య అనంతరం స్నానం చేసి పరారైపోయారు. ఇంట్లో బాత్రూంలో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. సీసీ కెమెరాలో అనుమానితుల దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మృతురాలి స్కూటీ మీదే వాళ్ళు పారిపోయినట్టుగా అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. నిన్న రాత్రి కూకట్పల్లిలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి, మహిళ దారుణంగా హత్యకు గురైన కేసుకు సంబంధించి నగర ప్రజలను ఉలిక్కిపడే విధంగా ఈ కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే ఒక మహిళను ఇంట్లో పనికి పెట్టుకున్న యువకులే అత్యంత దారుణంగా పాశవికంగా చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి కూకట్పల్లిలో నిశ్శబ్దంగా ఉండే స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో దారుణ హత్యకు సంబంధించిన వివరాలు ఇవి. రేణు అగర్వాల్ అనే 50 ఏళ్ల మహిళను దుండగులు చాలా క్రూరంగా చంపేశారు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి కత్తులు సిజర్స్తో పొడిచి చంపినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ముందుగా ప్రెషర్ కుక్కర్తో తల మీద బాదారు, తల మీద గట్టిగా కొట్టారు. ఆమె ఒక్కసారిగా అంత బలమైనటువంటి గాయానికి కుప్పకూలి కింద పడింది. ఈ ఘటనలో 10 రోజుల క్రితం ఇంట్లో పనిచేరిన హర్ష అనే యువకుడే ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానించారు. పోలీసులు మీడియాతో కూడా మాట్లాడారు. పనిలోకి చేరాడు హర్ష అనే వ్యక్తి, తర్వాత పై ఫ్లాట్లో ఉంటాడు రోషన్ అనే వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా మేము ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. దానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక ఆధారాలు మాకు లభించాయి. వాళ్ళ మీదే మేము అనుమానం వ్యక్తం చేశామని మీడియా కూడా వివరించిన పరిస్థితుంది. పోలీసులు ఇంకా ఈ కేసుకు సంబంధించి ఏం చెప్పారంటే, కూకట్పల్లిలోని ఈ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నటువంటి రాకేష్ అగర్వాల్ దంపతులకు 26 ఏళ్ల కొడుకున్నాడు. రాకేష్ బాలానగర్ స్టీల్ ట్రేడింగ్లో బిజినెస్ చేస్తూ ఉన్నాడు. రోజులాగే నిన్న ఉదయం తన కొడుకుతో కలిసి బిజినెస్ కోసం అక్కడికి వెళ్ళాడు. సాయంత్రం పూట రేణుకకు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అరే ఒక్కసారి ఫోన్ చేస్తే సరే చూడలేదు అనుకుంటారు. రెండోసారి చేస్తే కొంత గ్యాప్ ఇచ్చి చేశాడు, అప్పటికైనా లిఫ్ట్ చేయాలి. మూడోసారి చేశాడు, లిఫ్ట్ చేయలేదు. నాలుగోసారి చేశాడు, లిఫ్ట్ చేయలేదు. అనుమానం కలిగింది, ఏదో జరుగుంటుంది, తనకి ఆరోగ్యం బాలేదా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా అని చెప్పి ఒక్కసారిగా టెన్షన్ గురై ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే బయట నుంచి లాక్ చేసి ఉంది. అతనికి అర్థం కాల ఎక్కడికి వెళ్ళింది, లోపలే ఉండాలి కదా. ఫోన్ ఏమో మోగుతున్నట్టుగా సౌండ్ వస్తుంది, కానీ ఆమె బయట లాక్ చేస్తుంది. ఏదో అనుమానం వచ్చి పక్క ఫ్లాట్లో ఉన్నటువంటి ఒక ప్లంబర్కి సమాచారం ఇస్తే అతని సాయంతో బాల్కనీ నుంచి లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా షాకింగ్ ఘటన. రక్తపు మడుగులో తన భార్యను చూసి వెలువెల్లాడిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వచ్చారు. మొత్తం పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించారు. మొత్తం ఆధారాలు అక్కడ సేకరించారు. ఆ తర్వాత అక్కడున్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఈ ఇద్దరు యువకులు అనుమానంగా కనిపించారు. సీసీ ఫుటేజ్లో లిఫ్ట్ దగ్గర 2 యువకులు కనిపించారు. ఆ యువకులు కూడా చాలా అనుమానాస్పదంగా వాళ్ళ కదలికలు కనిపించాయి. ఆ తర్వాత స్కూటీతో వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళు స్కూటీ వేసుకుని వెనకాల ఒక బ్యాగ్ పెట్టుకొని పారిపోయేటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి క్లియర్గా వీళ్ళే చేసి ఉంటారని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి నగదు, బంగారు ఆభరణాలు కూడా ఆ బ్యాగులో వేసుకుని, విలువైన వస్తువులు ఏమైనా ఉంటే ఆ బ్యాగులో వేసుకుని సీసీ కెమెరాలో మనకి కనిపిస్తూ ఉన్నారు. స్కూటీ మీద పారిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ స్కూటీ కూడా ఎవరైతే మహిళ చనిపోయారో రేణు అగర్వాల్, ఆమెదే ఆ స్కూటీ అన్నట్టుగా తెలుస్తోంది. స్కూటీ ఆ తాళాలు కూడా ఇంట్లో నుంచి అపహరించి వాళ్ళు తీసుకొని ఆ విధంగా పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా వాళ్ళు పట్టుకుంటే కానీ అసలు విషయం బయటకు వస్తుంది. పోలీసులు క్లూస్ టీమ్తో కలిసి ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కూడా సేకరించిన పరిస్థితుంది. మృతురాలి ఒంటిపై, గొంతుపై కత్తిపోట్లు, సిజర్స్తో పొడిచినటువంటి గాయాలు కనిపించాయి. పోలీసులు అనుమానించినట్లుగా ఇంట్లో పనికి చేరిన హర్ష రేణును అత్యంత కిరాతకంగా చంపాడని అనుమానిస్తూ ఉన్నారు. హత్య తర్వాత హంతకులు ఇంట్లోనే స్నానం చేసినట్టుగా కొన్ని ఆధారాలు కనిపించాయి. అసలు ఈ హత్యకు సంబంధించి పోలీసులు సేకరించినటువంటి ఆ ఆధారాలు, ఆనవాళ్లను పరిశీలిస్తే ముందుగా ఒక బలమైనటువంటి వస్తువు
కుక్కర్తోనే, ప్రెషర్ కుక్కర్తో తల మీద గట్టిగా కొట్టారు. ఆమె కిందకి స్పృహ తప్పి పడిపోయింది. వెనకాల వీపు మీద ఒకడు కూర్చొని జుట్టు పట్టుకుని తల ఇట్లా పైకి లాగి గొంతు మీద కత్తితో పొడిచారు. సిజర్తో, 2 కత్తులు ఒక సిజర్ సాయంతో ఇంత దారుణంగా గొంతు మీద కత్తిపోట్లు కనిపిస్తా ఉన్నాయి. బాడీ మీద చాలా చోట్ల కత్తిపోట్లు కనిపిస్తున్నాయి. కాళ్ళు చేతులు కట్టేశారు. కాళ్ళు చేతులు కట్టేసి వీపు మీద కూర్చొని ఇంత దారుణంగా చంపినట్టుగా పోలీసులు మొత్తం అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత, ఆ డెడ్ బాడీ ఉన్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత, ఆ రక్తపు మడుగులో ఆ దృశ్యం చూసిన తర్వాత పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఈ విధంగా చంపి ఉంటారు అని చెప్పి అనుమానం వ్యక్తమవుతోంది. ఆ తర్వాత తమకు రక్తపు మరకలు అంటుకున్నాయి కాబట్టి తమ చేతులకి అక్కడక్కడ శరీర భాగాలకి తమకు కూడా ఆ రక్తం అంటుకుందన్న ఉద్దేశంతో, బయటికి ఈ విధంగా వెళ్ళలేమన్న ఉద్దేశంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి బాత్రూంలోనే వాళ్ళు స్నానం చేసి మళ్ళీ తమ దుస్తులు తాము ధరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే బాత్రూంలో ఆ రక్తపు మరకలకు సంబంధించిన వాటర్ను కూడా గమనించారు. రక్తపు మరకలకు సంబంధించిన ఆనవాళ్ళు ఆ బాత్రూంలో కూడా ఉన్నాయంటే వీళ్ళు ఇక్కడ స్నానం చేసి మొత్తం క్లీన్ చేసుకొని వీళ్ళు లిఫ్ట్ గుండా కిందకి దిగి స్కూటీ వేసుకుని పారిపోయారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు, మొత్తం తుడుచుకుంటా ఉన్నారు చూడండి. అతను మొత్తం ఇక్కడ మెడ భాగంలో మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. ఏమైనా కనిపిస్తున్నాయా మరకలు? ఏమైనా ఇక్కడ ఎవరైనా గుర్తుపట్టే విధంగా ఏమైనా కనిపిస్తుందా? మనం అంతా క్లీన్ చేసుకున్నామా? ఒకసారి ఇటువైపు చూడు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి విజువల్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఈ విజువల్ చూసిన తర్వాత పోలీసులు వాళ్ళకి ఆ నమ్మకం పెరిగింది. వీళ్ళే చేసి ఉంటారన్న అనుమానం పెరగటానికి వీళ్ళ విధంగా అనుమానాస్పదంగా కనిపించడం, వీళ్ళ కదలికలు ఈ విధంగా ఉంటాన్ని చూసి పోలీసులు వీళ్ళే అని చెప్పి అనుమానపడ్డారు. తర్వాత స్కూటీ కూడా అపహరించుకుని వాళ్ళు వెనకాల బ్యాగ్ వేసుకుని పోతున్నటువంటి దృశ్యం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ గేటెడ్ కమ్యూనిటీ సీసీ కెమెరాలు అన్నీ పరిశీలించారు. ఇక్కడ అడుగులు కూడా కనిపిస్తున్నాయి, మీరు చూడండి. అక్కడ హత్య జరిగినటువంటి ఆ సంఘటన స్థలంలో రక్తపు మడుగులో రేణు అగర్వాల్ పడి ఉంది. ఆ పాద ముద్రలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా వాళ్ళు ఆధారాలుగా సేకరించారు. మొత్తం అక్కడ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆనవాళ్లను, ఆధారాలను నోట్ చేసుకున్నారు పోలీసులు. చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి. ఎవరైతే పారిపోయారో, వెనకాల బ్యాగ్ వేసుకుని స్కూటీ వేసుకుని పారిపోయారో వాళ్ళు ఇంకా దొరకలేదు. వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. మొత్తం 4-5 పోలీసు బృందాలు వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి. పోలీసులు అక్కడ ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, మొత్తం హైదరాబాద్ వాసులు కూడా ఒక సూచన చేస్తూ ఉన్నారు. మీకు తెలియని వ్యక్తులు మీరు పనిలో పెట్టుకుంటే వాళ్ళ గురించి ఎలాంటి సమాచారం సేకరించకుండా, వాళ్ళు గత చరిత్ర ఏ విధంగా ఉందో కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా, వాళ్ళు ఎవరితో వచ్చారు, వాళ్ళు మంచోళ్ళ కాదా, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోకుండా ముక్కు మొహం తెలియని వాళ్ళని పనిలో పెట్టుకుంటే, మీ ఇంటి అవసరాల కోసం వాళ్ళతో పని చేయించుకోవడానికి రోజుల తరబడి ఉంచుకుంటే ఇలాంటి పరిణామాలే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితుంది. ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా కుటుంబాలు కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోయాయి. చాలా బాధతో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే, ఇంట్లో ఉన్నటువంటి విజువల్స్, పెద్ద సంఖ్యలో ఆ కమ్యూనిటీలో ఉన్న కుటుంబాలందరూ కూడా షాక్ అయిపోయి వచ్చారు. అసలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేటువంటి ఈ అపార్ట్మెంట్లో, ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కసారిగా ఇలా జరిగిందే అని చెప్పి విన్న తర్వాత మాకు భయం అనిపిస్తోంది. మేము చాలా షాక్ అయిపోయాం. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. అసలు హైదరాబాద్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, పక్క ఫ్లాట్లో కూడా ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు భద్రత ఉందా అపార్ట్మెంట్లో? ఒంటరిగా మహిళ కనిపిస్తే చంపేస్తారా? ఇంకా మాకు రక్షణ ఎక్కడ ఉంది అన్నట్టు అక్కడ ఉన్నటువంటి మహిళలు, కుటుంబాలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితుంది. సో డెఫినెట్గా పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, వేగంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాం. అయితే చాలా కీలకమైనటువంటి ఆధారాలకు సంబంధించి, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించి ఇక్కడ వీళ్ళు అనుమానాస్పద వ్యక్తులుగా కనిపించారు. వీళ్ళే చంపి ఉంటారు, వీళ్ళే నిందితులని పోలీసులు అధికారికంగా ఇక్కడ ప్రకటించేలా. వీళ్ళ మీద అనుమానం ఉంది. ఆ స్కూటీకి వెళ్ళిపోతున్నటువంటి విషయాలు కావచ్చు, ఆ పనిలో చేరినటువంటి వ్యక్తులు వీళ్ళు ఆ సీసీ కెమెరాలో అనుమానాస్పదంగా కనిపించినట్టు వీళ్ళు కదలికలు కావచ్చు, వీటన్నిటినీ బేరీ చేసుకుని వీళ్ళే చంపి ఉంటారని చెప్పి ప్రాథమికంగా ఒక బలమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత, అలాగే ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మా ఇన్వెస్టిగేషన్ పూర్తయి ఫలానా వ్యక్తులు చంపారు అని చెప్పి బలంగా అనుకున్నాక మళ్ళీ మీడియాతో ఈ విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు.
సో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఉన్నారు. మాకు ఎవరితోనూ గొడవలు లేవు, మేము అందరితో మంచిగా ఉంటాం, అసలు ఇలా ఎందుకు జరిగిందో మాకు ఇంతవరకు అంతుపట్టట్లేదు. ఆ పని మనుషులు కేవలం దోపిడీ కోసమే, డబ్బుల కోసమే వచ్చారా, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయన్నది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్లో పట్టపగలు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఇలాంటి హత్యలు జరగటం అనేది నిజంగా కలవరపెట్టే విషయం. నిజంగా కుటుంబాలు ప్రశాంతంగా తమ జీవితం గడపలేనటువంటి ఒక భయానక వాతావరణం ఉంది అంటంలో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. కానీ పోలీసులు చెప్తా ఉన్నారు, మీరు పనిలో పెట్టుకునేటప్పుడు మీరు ఎవరితో అయినా సరే సంప్రదించి పనిలో పెట్టుకునే సమయంలో వాళ్ళ హిస్టరీని ఒకసారి చెక్ చేయండి. ముక్కు మొహం తెలియని వ్యక్తుల్ని ఈ విధంగా పనిలో చేర్చుకుని మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.